హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. జూలైలో అయితే చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి, మంచి మొబైల్స్ లాంచ్ అయినాయి. అఫ్కోర్స్ నేను అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ జూలై అనే వీడియో చేయలేదు, కొన్ని అదర్ రీజన్స్ వాళ్ళు చేయలేకపోయా. సో ఐమ్ సారీ ఫర్ దట్. అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ జూలై అనే వీడియో చేయకపోయినా కానీ జూలై నెలలో లాంచ్ అయిన హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ గురించి అయితే నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఆ వీడియో అయితే వస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో ఆగస్ట్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆగస్ట్ నెలలో రాబోయే మొబైల్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకోవద్దు, జస్ట్ ఆగస్ట్ నెలలో లాంచ్ అయ్యే బెస్ట్ మొబైల్స్, మీరు వెయిట్ చేయదగ్గ మొబైల్స్ గురించి మాత్రం చూద్దాం. అన్నిటి మొబైల్స్ గురించి చూడొద్దు, ఎందుకంటే అన్ని మొబైల్స్ చెప్పాలంటే 10,000 11,000 రూపాయల లోపల కూడా చాలా చిన్న చితిక మొబైల్స్, మీరు అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకొని వేస్ట్ అని నా ఫీలింగ్ ప్రజెంట్ అయితే. సో అందుకనే బెస్ట్ మొబైల్ లాంచెస్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ ప్రకారం వచ్చామంటే ఆగస్ట్ నెలలో కాదు, జూలై 30వ తారీఖు రియల్మీ 13 Pro సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మొత్తం 2 ఫోన్స్ అయితే ఉంటాయి, రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus. ఈ 13 Pro Plus కి అండ్ లాస్ట్ టైం లాంచ్ అయిన 12 Pro Plus కి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఫోన్స్ అయితే చూడడానికి ఒకేలాగా ఉంటాయి. రెండిట్లో కూడా మీకు లాస్ట్ జనరేషన్ లాగే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం మీకు కొద్దిగా చేంజ్ కనిపించింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే, ఎస్పెషల్లీ 13 Pro Plus లో. ఈసారి 13 Pro Plus లో బ్యాక్ సైడ్ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి సోనీ LYT-701 సెన్సర్ అండ్ ఇంకోటి సోనీ LYT-600 సెన్సర్. ఇట్లా బ్యాక్ సైడ్ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 13 Pro లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాస్ గురించి ఏం చెప్పలేదు, ఆబ్వియస్లీ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో లాస్ట్ జనరేషన్ 4500 mAh బ్యాటరీ ఉంటే ఈసారి 5000 mAh బ్యాటరీ తీసుకొని వస్తారు. అండ్ కెమెరాస్ లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇవి మరీ మేజర్ లీప్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఏం కాదు, కొద్దిగా చిన్న చేంజెస్ చేసి ఏదో తేవాలి కాబట్టి తెస్తున్నట్టుంది. ఇవైతే లాంచ్ అవుతాయి, మేబీ 13 Pro Plus 31-32 దగ్గర లాంచ్ కావచ్చు. 13 Pro వచ్చరికి 25,000 రూపాయల దగ్గర లాంచ్ కావచ్చు. చూద్దాం మరి రేపే వీటి లాంచ్ ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారో చూద్దాం. అండ్ జూలై 31వ తారీఖు నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A Plus అని చెప్పి ఇంకో ఫోన్ రాబోతుంది. దాని తర్వాత ఆగస్ట్ 1 మోటో నుంచి ఒక ఫోన్ రాబోతుంది, Moto H50 అని చెప్పేసి. ఇది 22,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో ఉన్న Moto H50 ఫ్యూజన్ కి కొద్దిగా కింద మోడల్ అనమాట. అంటే దాదాపు 18,000 to 19,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో దీన్ని తెస్తారనుకుంటున్నా. ఆగస్ట్ 1వ తారీఖు మోటో నుంచి Moto H50 అయితే వస్తుంది. POLED కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అదైతే పక్క, అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆగస్ట్ 7వ తారీఖు వివో నుంచి వివో V40 సిరీస్ అయితే వస్తున్నాయి, V40 అండ్ V40 Pro. ఇలా రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఈసారి ఈ రెండు ఫోన్స్ లో కూడా జైస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. నార్మల్ గా మనకి వివో V సిరీస్ లో ప్రో మోడల్ లో మాత్రం జైస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్ ఉంటుంది, బట్ ఈసారి బేస్ మోడల్ కి కూడా అంటే వివో V40 కూడా జైస్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రెండు ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తాయి. ఇవి కొద్దిగా కెమెరా టార్గెటెడ్ స్మార్ట్ ఫోన్స్, దీనిలో ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ ఉండదు, కెమెరాస్ బాగుంటాయి అండ్ మంచి వెల్ లుకింగ్ డివైస్ తీసుకొని వస్తారు. అంటే డివైస్ చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వెయిట్ లెస్ ఉంటుంది అండ్ కెమెరాస్ బాగుంటాయి. మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా అంతే ఉండవు. యాక్చువల్ గా వీటి ప్రైస్ వచ్చేసరికి వివో V40 35,000 రూపాయలు, V40 Proది 40,000 రూపాయలు పైన పట్టచ్చు. ఆ ప్రైస్ రేంజెస్ లో వీటిలో కెమెరా తప్పించి మిగతా ఏమంత బాగుండవు. సో ఆ ప్రైస్ రేంజెస్ లో 40,000-45,000 రూపాయల దాకా వెళ్తే మనకి నార్మల్ గా ఫ్లాగ్షిప్ ప్రాసెస్ తోటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తాయి. బట్ ఇవి అలా కాదు, ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. ఇవి ఆగస్ట్ 7వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆగస్ట్ 14వ తారీఖు ఇండియాలో Pixel 9 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. గ్లోబలీ అయితే దీని లాంచింగ్ ఆగస్ట్ 13వ తారీఖు ఉంటుంది, ఇండియాలో వచ్చరికి ఆగస్ట్ 14వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. మొత్తం ఈసారి గూగుల్ Pixel సిరీస్ లో 4 ఫోన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. గూగుల్ Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro Plus అండ్ Pixel Fold కూడా తీసుకొని వస్తున్నారు. సో ఫస్ట్ టైం గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ అయితే వస్తుంది. ఈ 4 ఫోన్స్ కూడా Tensor G4 చిప్ తోటి అయితే వస్తాయి. తెలిసిందే గూగుల్ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయో. ఇది ప్రాసెసర్ Tensor G4 అనేది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. ఈ టెన్సర్ ప్రాసెస్ లో కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి, బట్ ఇవి మెయిన్లీ టార్గెటెడ్ ఆన్ ప్రాసెసర్ అయితే కాదు, మెయిన్లీ టార్గెటెడ్ ఆన్ కెమెరాస్ అండ్ గూగుల్ UI అని చెప్పుకోవచ్చు అండ్ గూగుల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. సో Pixel 9 సిరీస్ అయితే ఆగస్ట్ 14వ తారీఖు ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత iQOO నుంచి iQOO బడ్జెట్ సిరీస్ iQOO Z9S సిరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈ Z9S సిరీస్ అనేది వీళ్ళు కొద్దిగా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు నార్మల్గా ఇంత ముందు అయితే iQOO Z7 అని ఒకటి లాంచ్ చేశారు, దాని తర్వాత Z7S అని ఒకటి లాంచ్ చేశారు, దాని తర్వాత iQOO Z9S అని ఇప్పుడు సిరీస్ అంటున్నారు దీన్ని వీళ్ళు. అంటే మోస్ట్ ప్రాబ్లీ రెండు ఫోన్స్ అయితే ఉండొచ్చు, ఒకటి iQOO Z9S ఉండొచ్చు, దాని తర్వాత iQOO Z9S Pro ఉండొచ్చు. ఈ iQOO Z9S Pro అని చైనాలో లాంచ్ అయిన iQOO Z9 Turbo అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎగ్జాక్ట్ గా చైనాలో లాంచ్ అయిన iQOO Z9 Turbo అయితే ఇండియాకి తీసుకొని రారు, కొద్దిగా చేంజెస్ చేసి ఈ iQOO Z9 అండ్ Z9S Pro అయితే తీసుకొని వస్తారు. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు, కాబట్టి ఆగస్ట్ 2nd వీక్ లో కల్లా ఖచ్చితంగా ఈ ఫోన్స్ అయితే మనం ఇండియన్ మార్కెట్ లో చూస్తాం. ఇవి ఓవరాల్ గా ఆగస్ట్ నెలలో మీరు వెయిట్ చేయదగ్గ స్మార్ట్ ఫోన్స్ అయితే. ఇవైతే కొన్ని మంచి లాంచెస్ అనమాట. ఆగస్ట్ 15వ తారీఖు వరకు కూడా మనకి మంచి లాంచ్ అయితే ఉన్నాయి. దానిపైన కొన్ని చిన్న చిత్క లాంచెస్ ఉన్నాయి, వాటి గురించి మనం అంత మాట్లాడుకుని వేస్ట్. ఆ స్మార్ట్ ఫోన్స్ మనకి ప్రతికేం పనికిరావు. సో అందుకని పనికొచ్చే స్మార్ట్ ఫోన్స్ గురించి మాత్రం చెప్పాను. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా
యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.